హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక బ్యూటీ వ్లాగ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో వచ్చాను ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ నేను పుష్ప 2 మూవీ రివ్యూ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు వీడియో మాత్రం మన వాళ్ళ గురించి అనమాట, మన లచ్చక్క లత గురించి అనమాట, లచ్చక్క టీవీ అఫీషియల్ గురించి. అసలు వాళ్ళు ఏం వీడియోస్ పెడుతున్నారో వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా అనేది ఫస్ట్ పాయింట్ అనమాట. నేను నిజంగా చెప్తున్నానండి, జెన్యున్గా చిన్న పిల్లల మీద, ప్రెగ్నెన్సీ మీద, ఆడవాళ్ళ మీద ఇలాంటి వీడియోస్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ అనేది కానే కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది ఎంతోమంది పిల్లలు లేక బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఉన్న ఈ సొసైటీలో వీళ్ళు ఇలా చేయడం, ప్రెగ్నెన్సీ అని, అబార్షన్ అని చెప్పి ఇలా చేయడం అనేది అసలు నార్మల్ విషయం అయితే కాదనమాట. సో దాని గురించి మాత్రమే రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు. సో ఇక్కడ ఏం చెప్పాలి, పాయింట్ ఏంటి అంటే, నిన్నటి వీడియోలో తను ఏం చెప్పాడు, లతకి అబార్షన్ అయింది, ఇంటికి తీసుకొచ్చారు, 3 days అని చెప్పాడు. నిన్నటి వీడియోలో 3 daysలో తీసుకొచ్చి పెట్టాము అని చెప్పాడు. అంతకుముందు వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్లో లత యొక్క ప్రెగ్నెన్సీ అసలు కడుపు ఎంత ఉండాలి, వాళ్ళు 3 ఉన్నారని చెప్పాడు. నిన్నటి వీడియోలో 2 ఉన్నారని చెప్పాడు. వాళ్ళకే క్లారిటీ లేదు ఏం చెప్పాలి అనేది. అయితే నిజం చెప్పాలంటే, ఇప్పుడు 3 ప్రెగ్నెన్సీ, 3 పిల్లలు ఉంటే 5వ నెల పొట్ట ఇంత ఇంత కనిపిస్తుందండి. నిజం చెప్తున్నాను కదా, ఇంత కనిపిస్తుంది. అలాంటిది 5వ నెలలో ఇంత కనిపిస్తుంది. అలాంటిది 3 ఉన్నారంటే ఇంకా డెలివరీ అయ్యే అమ్మాయా ఈ అమ్మాయి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ప్రెగ్నెన్సీ రివీల్ చేసి కూడా 4 months అవుతుంది. స్కానింగ్ రిపోర్ట్ చూపించి 4 months అవుతుంది. ఆ స్కానింగ్ రిపోర్టు ఇప్పటికీ చూపించి 2 months, మొత్తం 6 months 7 months ప్రెగ్నెన్సీ అని అతనే చెప్పాడు. 7 months ప్రెగ్నెన్సీ అని. 7 months ప్రెగ్నెన్సీ అంటే ఖచ్చితంగా పొట్ట ఎంత కనిపించాలండి, అవునా కాదా? అందులోనూ ఒకళ్ళు కాదు, 2 కాదు, 3 ఉన్నారని చెప్పాడు. 3 పొట్టలో ఉన్నప్పుడు 7th month ప్రెగ్నెన్సీ అంటే అసలు ఇంకా డెలివరీ ఈ రోజా రేపా అన్నట్టు ఉంటుంది అనమాట. అవునా కాదా? ఈ రోజా రేపా అన్నట్టు ఉంటుంది. కానీ బిఫోర్ వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఆమె యొక్క పొట్ట అసలు ఎంత ఉంది ఏంటి అనేది ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి మీరు. తను ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది మీకే తెలిసిపోతుంది అనమాట, సీరియస్గా. సో తను ఇలాంటి వీడియోస్ వ్యూస్ కోసం మాత్రమే చేస్తున్నాడు, అందరికీ తెలిసిన విషయం. ఇంకేదైనా కంటెంట్ చేసుకోండి, కానీ ఇలా పిల్లల మీద మాత్రం ప్రాంక్స్ చేసే కంటెంట్స్ మాత్రం అస్సలు చేయొద్దండి. అది మంచి విషయం అయితే కాదు. లత నిన్న వీడియోలో తను వైట్ ప్యాంట్ వేసుకుని, అసలు సీరియస్గా నిజంగా చెప్తున్నాను, ఒక అమ్మాయిగా చెప్తున్నాను, నార్మల్ పీరియడ్స్లోనే 5 days వరకు అవుతుందండి. అలాంటిది ట్రిపుల్స్ ఉండి 7th monthలో అవయవాలన్నీ ఏర్పడి ఉంటాయి కాబట్టి వాళ్ళకు అబార్షన్ అనేది మ్యాక్సిమం త్రూ ఆపరేషనే చేస్తారు. ఒకవేళ ఆపరేషన్ చేయలేదు అనుకోండి, కింద నుండి ప్రాసెస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టికల్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళడానికి చాలా టైం టేకన్ ప్రాసెస్ అండి అది. అలా తీయాలి అంటే కూడా మత్తిచ్చి ఒకరోజు అబ్జర్వేషన్లో పెట్టి తీస్తారనమాట. అలాంటిది తనకి 2 days 3 daysలోనే అబార్షన్ అయిపోయి ఇంటికి కూడా పంపించి నెక్స్ట్ డేకి కూర్చొని పిల్లలతో ఆడుకునేంత ఎనర్జీ అయితే ఉండదన్నమాట. అసలు ఎట్లా ఉంటుందో తెలుసా? ఆ పెయిన్ అసలు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ నేను ఒకసారి అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఆ పెయిన్ అసలు భరించలేమన్నమాట. తను అంత యాక్టివ్గా కూర్చుంది అంటే మాత్రం అది ప్రెగ్నెన్సీ కాదని, అది వాళ్ళు స్క్రిప్టెడ్ అని మాత్రం క్లియర్ కట్గా తెలిసిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, 7వ నెలలో డెలివరీ అయినా కాకపోయినా, అబార్షన్ అయినా కానీ మినిమం 5 days అనేది హాస్పిటల్ అబ్జర్వేషన్లో ఉంచుతారు కంపల్సరీగా. కానీ వీళ్ళు 2 daysకే ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చే ముందే కెమెరా ఆన్ చేసుకొని ఇంటికి వచ్చేసారనమాట. తను కూర్చోబెట్టాడు. నిజం చెప్తున్నాను, ఎంత పార్టికల్స్ ఉండి ఎంత తీసేసినా కానీ ఇంకా బ్లీడ్ అనేది మినిమం 15 to 20 days అవుతుంది అనమాట. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 15 to 20 days వరకు బ్లీడ్ అవుతుంది. అసలు ఆ పెయిన్ అనేది అసలు తట్టుకోలేరండి. ముందు చెప్తున్నాను కదా, అసలు ఆ పెయిన్ తట్టుకోలేదు. సూదులతో పొడిచినట్టు ఉంటుంది అనమాట. పొట్టంతా కూడాను సూదులతో పొడిచినట్టు, గుచ్చుతున్నట్టు ఉంటుందన్నమాట అబార్షన్ అయితే. 7th month ప్రెగ్నెన్సీ అంటే బేబీ అవయవాలు మొత్తం ఏర్పడతాయి కాబట్టి త్రూ ఆపరేషన్ ద్వారా మాత్రమే తీస్తారు. అందులో 3 ఉన్నారు కాబట్టి. ఇంకా ఇదైతే నిజం అనమాట. తను వాళ్ళకి అబార్షన్ గురించి తెలియక 1-2 రోజుల్లో నిన్నటి మీద ఈరోజు బెటర్గా ఉంది, బాగుంది, పిల్లలతో ఆడుకుంటూ తన బాధను మర్చిపోతుంది అని చెప్పి థంబ్నెయిల్ పెట్టాడులే. కానీ అందులో కింద కూడా కూర్చోకూడదు తెలుసా? అలా కింద కూర్చోకూడదు. చెవిలో కాటన్ కంపల్సరీ పెట్టుకోవాలి, గాలి లోపలికి వెళ్ళకూడదు.
తలకి మన డెలివరీ అయినప్పుడు ఎలా కడతారో అలా కంపల్సరీగా కట్టుకోవాలి. ఎందుకంటే 7వ నెల అని చెప్పాడు. 6వ నెల, 7వ నెల అంటే అది ఈక్వల్ టు ప్రెగ్నెన్సీ అండి. నిజం చెప్పాలంటే ప్రెగ్నెన్సీ అనేది డెలివరీతో ఈక్వల్ అనమాట. అలాంటప్పుడు అసలు ఆమె అంత అశ్రద్ధగా ఎలా ఉంది అనేది నాకు అర్థం కాలేదు. అండ్ ఇదంతా కూడా నిజంగా ఫేకే అండి. ఫేక్ వీడియోస్ పెట్టి వ్యూస్ సంపాదించాలి అని అనుకునే వాళ్ళ థాట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అయినా కానీ అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్స్ కూడా చేస్తున్నారు. వితిన్ మినిట్లోనే, వితిన్ 1 అవర్లోనే 5000 వ్యూస్, 1000 లైక్స్ వస్తున్నాయి. అసలు ఎలా లైక్ చేయగలుగుతున్నారంటే అదంతా ఫేక్ అని తెలిసినా కానీ నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి చెప్తున్నాను, వాళ్ళ అన్న ఉన్నాడు కదా కింద కూర్చొని 2 రోజులు రికవర్ అంటే 2 రోజులు రికవర్ ఎలా అయిపోతారు అసలు? అంత పెద్ద అబార్షన్ అయిన వాళ్ళు 2 డేస్లో రికవర్ అవ్వడం అనేది నార్మల్ థింగ్ కాదు అసలు. 3 మంత్స్ 5 మంత్స్ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిన వాళ్ళే మినిమం 20 డేస్ పీరియడ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలాంటిది మీకు బ్లీడింగ్ అవ్వట్లేదా? 7th మంత్ ప్రెగ్నెన్సీ ఎంత తీసేసినా కానీ మినిమం 15 to 20 డేస్ బ్లీడ్ అవుతూనే ఉంటుంది. అలా కింద కూర్చోకూడదు, చెవుల్లో కాటన్ పెట్టుకోవాలి. ఇవన్నీ వాళ్ళు మర్చిపోయారనమాట. స్క్రిప్ట్లో రాసుకోలేదు అనుకుంటా, అందుకోసం అని చెప్పి వాళ్ళు చేయలేదు. పిల్లల్ని చూసి బాధను మర్చిపోతారు, ఒప్పుకుంటాను. కానీ అసలు బాధ ఉంటాయి కదా మర్చిపోవడానికి. చపాతీ చేసుకున్నారని చెప్తున్నాడు, అది చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు. డెలివరీ 7th మంత్లో అయిన వాళ్ళు ఎంత పత్యం చేయాలో కదా, పత్యం కంపల్సరీ చేయాలన్నమాట. ఎంత అంటే డెలివరీ అయిన వాళ్ళు ఎలా చేయాలో అలాగే పత్యం కూడా చేయాలి. అండ్ కింద అస్సలు కూర్చోకూడదు. ఆమె కింద నిన్న చూశాను, మొన్న చూశాను, కిందే కూర్చుంటుంది. అంతకుముందు వీడియోస్లో అసలు పొట్టే లేదు. అలాంటిది 7వ నెల ప్రెగ్నెన్సీ అబార్షన్ అని చెప్తున్నాడు. ఇంకా కంటెంట్ ఏం లేక ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నారు. కానీ ముగ్గురు అసలు ఇదంతా ఒక నమ్మశక్యమైన విషయమే కాదండి. సీరియస్లీ ఇదంతా ఫేకే. అండ్ వాళ్ళకి బంగాళదుంప కూర ఎలా పెడతారో నాకు అర్థం కాలేదు. అసలు బంగాళదుంప కూర అనేది పెట్టరనమాట. అబార్షన్ అయిన వాళ్ళకి కానీ లేకపోతే డెలివరీ అయిన వాళ్ళకి బంగాళదుంప కూర అనేది అసలు పెట్టరు. కొన్నాళ్ళు వాతం చేస్తుంది అని చెప్తారు. బంగాళదుంప చేసామని చెప్పాడు. చపాతీ తింటారు, ఓకే. బంగాళదుంప చపాతీ అని చెప్పారు. మెయిన్ పిల్లర్కి ఈ విధంగా ఇష్యూ వస్తే ఇల్లు ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు. కానీ నాకు ఏ కోసానో కూడా ఆమెకి హెల్త్ బాగున్నట్టు కానీ లేకపోతే అబార్షన్ అయినట్టు కానీ అబార్షన్ సిమ్టమ్స్ కానీ ఏమీ లేవన్నమాట. అసలు నిజం చెప్పాలంటే తను నిన్న హాస్పిటల్ నుండి వచ్చినప్పుడు వైట్ కలర్ లెగ్గిన్ వేసుకొని వచ్చింది. అసలు ఆ వైట్ కలర్ లెగ్గిన్ అనేది ఎలా వేసుకుందో అర్థం కావట్లేదు. వీళ్ళు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే బట్టలు కూడా ఏం వేసుకోవాలని అనుకోవాలి. అబార్షన్ అయ్యి వచ్చినప్పుడు మ్యాక్సిమం నైటీలోనే తీసుకొస్తారు. ఇంకా చెప్పాలంటే ఓకే, దూరం నుండి వస్తుంది, ఒకవేళ డ్రెస్ వేసుకుంది అనుకున్నా కానీ వైట్ కలర్ అనేది ఎవరు ప్రిఫర్ చేయరనమాట. సో ఇది ఫైనల్గా ఇంకా మళ్ళీ పుట్టింటికి చీర తీసుకెళ్ళాలి, అది ఇది అని చెప్తున్నాడు. ఇవన్నీ అసలు ఫేక్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే గుడికి తీసుకెళ్ళాలి. అసలు గుడికి ఎలా తీసుకెళ్తారు? 7వ నెల అబార్షన్ అయిన ఆమెని గుడికి ఎలా తీసుకెళ్తారు? ఇప్పుడే తీసుకెళ్ళడానికి అసలు ఛాన్సే లేదు. 21 డేస్ వరకు అసలు గుడికి అనేది తీసుకెళ్ళకూడదు అనమాట. వాళ్ళు ఖచ్చితంగా ముట్టు ఉంటుంది కదా 21 డేస్ వరకు. అబార్షన్ అయినా కానీ లేకుంటే డెలివరీ అయినా కానీ 21 డేస్ వరకు ముట్టయితే కంపల్సరీగా ఉంటుంది. అసలు హాస్పిటల్ మైండ్ పీస్ఫుల్గా ఉండడానికని గుడికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు. అంటే అసలు గుడికి ఎలా తీసుకెళ్తారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇవన్నీ కూడా చూస్తుంటే నేనైతే అందరిలా క్రిటిసైజ్ చేయలేను. నార్మల్గా నాకున్న ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. నా యొక్క వేలో ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తున్నాను. వీటన్నిటికీ ఆన్సర్స్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీరు అసలు వాళ్ళ వీడియోస్ ఫాలో అయితే వాళ్ళు చేసే కంటెంట్ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేసే కంటెంట్ అది నిజం అనుకుంటున్నారా, అబద్ధం అనుకుంటున్నారా అనేది కూడా కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ బ్లాగ్స్. బై.